హలో అండి, నా పేరు డాక్టర్ జయదేవ్, ఆర్థోపెడిక్ సర్జన్, నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాలూరు. ఇది నిన్న మన నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాలూరులో ఈ సర్జరీ జరిగిందండి. ఇతని వయసు 78 ఏళ్ళు. నార్మల్గా మనం ఈ వయసు వాళ్ళకి సర్జరీ ఎందుకు అంటే ఏమైనా రిస్క్ ఉంటుందేమో అని భయంతో సర్జరీ చాలా మంది చేసుకోరు. కానీ ఇతను 78 ఏళ్ళైనా మనకి సర్జరీ మనం సమర్థవంతంగా చేసాం. అతనికి ఇప్పుడు హ్యాపీగా, ఇతనికి ఏమైందంటే యాక్చువల్గా కుడివైపు తొంటిలోని ఎముక ఇరిగిపోయిందండి. ఇలాగా నార్మల్గా అలా ఉండాలి, ఇలా ఇరిగింది. సో దీనివల్ల ఏంటంటే అసలు నడవలేరు, నొప్పి బాగా ఉండి అసలు దీని మీద నడవలేరు. సో ఈ బంతి మారుస్తాం మనం. సో ఇది సర్జరీ చేస్తున్న ఫోటో అండి. ఇది ఈ విధంగా మనం బంతిని మారుస్తాం. అలాగే ఈ బంతి మార్చడం తర్వాత ఎక్స్రే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. సో ఈ విధంగా మనం బంతి ఎక్స్రే ఇలా ఉంటుంది. సో ఇతనేనండి ఆ పేషెంట్, ఆ 78 ఇయర్స్ 78 ఏళ్ళు అతను. చూసారు కదా ఎలా నడుస్తున్నారో. ఇది మనం సర్జరీ అయిన 1 డే అంటే 24 గంటల్లోనే నడిపించాం. అతను చూసారు కదా ఎంత హ్యాపీగా నడుస్తున్నారో. సో మొదట ఒక 2-3 రోజుల వరకు ఇలా వాకర్తో నెమ్మదిగా నడిపిస్తామండి, కుట్లిప్పినంత వరకు. ఆ తర్వాత అతను సపోర్ట్ లేకుండా నడుస్తారు. ఇప్పుడు చెప్పుకునే కేసు ఈవిడ వయసు 87 ఏళ్ళు. సో ఈవిడికి ఏంటంటే ఇక్కడ ఇరిగిందండి. ఈవిడ కూడా తొంట్లోనే ఇరిగింది, కానీ ఇందాకలా చూపించిన దాంట్లో ఇక్కడ ఇరిగింది, ఈవిడికి ఇక్కడ ఇరిగింది. సో ఈవిడికి ఏంటంటే బంతి మార్చాం, దీని బదులు రాడ్ వేస్తామండి. అది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ విధంగా ఆపరేషన్ చేస్తాం. ఇలా రాడ్ వచ్చి మీద నుంచి కింద వరకు 2 స్క్రూస్ వస్తాయి. ఇలాగా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో 87 ఏళ్ళు కదా అని ఈవిడ భయపడకుండా సర్జరీకి ఆవిడే ఒప్పుకొని చేయించుకున్నారు. సో ఈ విధంగా మనం రాడ్ వేసి ఇలా 2 స్క్రూస్ వస్తాయండి ఇలాగా. సో ఇప్పుడు ఆవిడ ఎంత హ్యాపీగా నడుస్తున్నారో, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాకర్తో ఎంత హ్యాపీగా నడుస్తున్నారో చూద్దాం మనం. చూస్తున్నారు కదా వాకర్తో ఎంత హ్యాపీగా నడుస్తున్నారు. కూడా మన నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సాలూరులోనే చేసిందండి. సో చూశారు కదండి. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఇలాంటి సర్జరీస్ అన్ని ఇప్పుడు మన సాలూరులో, మన నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని జరుగుతున్నాయి. దీని గురించి ప్రత్యేకంగా మిషనరీ ఉంది, అంటే ల్యాప్రోస్కోపీ అలాగే ఎండోస్కోపీకి సంబంధించి అన్ని ప్రతిదీ మనకి మిషనరీ ఉంది. దానికి సంబంధించి డిఫరెంట్ ఓటీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్లో చేయాల్సి వస్తుంది. అలా ప్రతి ఆపరేషన్ థియేటర్ మన దగ్గర ఉంది. సో ఎంతో దూరం అంటే వైజాగ్, విజయనగరం ఇలా అంత దూరం వెళ్ళకుండా ఇప్పుడు ప్రతిదీ మన సాలూరు నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి సర్జరీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నది. దాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుతున్నాం.